మహిళలు శారీరకంగా బలహీనులు, పోరాటాలకు పనికిరారు, ముఖ్యంగా సైన్యాల్లో అస్సలు పనికిరారు అనుకునే రోజుల్లో ఇలాంటి చిన్నచూపుకు ధీటుగా సమాధానమిస్తూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో, ముఖ్యంగా ఆపరేషన్ విజయ్లో దేశానికి సైన్యంలో సేవలందిస్తూ ధైర్యంగా పోరాడి శత్రువులకు భయపడకుండా కొన్ని వందల మంది సైనికులను కాపాడి తనదైన గుర్తింపును పొందిన మహిళ గుంజన్ సక్సేనా గారు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా యుద్ధంలో పైలట్గా సేవలందించిన ఇద్దరు మహిళా ఆఫీసర్స్లో ఒకరు. ఈ కారణంగానే ఫస్ట్ కాంబాట్ లేడీ పైలట్గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. తనతో పాటు మరో మహిళ లెఫ్టినెంట్ శ్రీ విద్యారాజన్ కూడా సైన్యంలో సేవలందించారు. గుంజన్ సక్సేనా గారు మహిళలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ కమిషన్స్ లేని సమయంలో పైలట్గా జీవించాలి అన్న తన కలను ఎలా నెరవేర్చుకున్నారు, ఆవిడ ఎదుర్కొన్న అనేక సమస్యలు, ఆమె దక్కించుకున్న అరుదైన గుర్తింపుల గురించి ఈ వీడియోలో చూద్దాం. 1975 ఆగస్టు 31న ఉత్తరప్రదేశ్లో జన్మించారు సక్సేనా. తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ అనూప్ కుమార్ సక్సేనా, సోదరుడు లెఫ్టినెంట్ కల్నల్ అంశుమాన్. ఇద్దరూ సైన్యంలోనే పనిచేయడంతో చిన్నప్పటి నుండే సైనికులు ఉండే వాతావరణంలో దేశభక్తి భావాలతో పెరిగారు సక్సేనా. ఒకసారి తన అన్నయ్య సహాయంతో ఫ్లైట్ కాక్పిట్లోకి వెళ్లారు సక్సేనా. మొదటిసారి ఫ్లైట్లో కూర్చున్న వీరికి ఎలాగైనా ఫ్లైట్ నడపాలి అనే బలమైన కోరిక ఉండిపోయింది. ఎలాగైనా పైలట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. సమాజం అంతా వ్యతిరేకించినా తన తండ్రి మంచి ప్రోత్సాహం అందించారు. బాగా చదువుకొని పైలట్ అవ్వమని చెప్పారు. ఎలాగైనా పైలట్ అవ్వాలని బలమైన కోరికతో, దృఢ సంకల్పంతో చదివి 10th 94%, 12th 87%తో పాస్ అయ్యారు. తర్వాత ఢిల్లీలో హన్స్రాజ్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశారు. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తన కల నెరవేర్చుకునే దిశగా ఢిల్లీ ఫ్లయింగ్ స్కూల్లో చదవాలి అనుకున్నారు సక్సేనా. కానీ ఒక సమస్య ఎదురైంది. స్కూల్లో చేరడానికి తగినంత డబ్బులు లేక వెనుదిరిగారు. ఇక తన కలకి ముగింపు పడింది అనుకున్నారు గుంజన్ సక్సేనా. కానీ గుంజన్ సక్సేనా నాన్నగారు ఓటమికి ఒప్పుకోలేదు. స్కూల్లో పైలట్ కాకపోతేనేం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ ట్రైనింగ్ తీసుకోమని సూచించారు. అప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మహిళలకు ప్రవేశం లేదు. కానీ అదే సంవత్సరంలో 1994లో మొట్టమొదటిగా ఎయిర్ ఫోర్స్లో మహిళా ఆఫీసర్స్ను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించుకొని ప్రకటన ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. తండ్రి సూచన మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అప్లై చేశారు గుంజన్ సక్సేనా. కానీ అధిక బరువు కారణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా టీంలో సెలెక్ట్ కాలేకపోయారు. కానీ తను చిన్నప్పటి నుండి సాధించాలనుకున్న కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి బరువు తగ్గి మరలా అప్లై చేశారు. ఈసారి SSB టెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. గుంజన్ సక్సేనా గారితో కలిపి ఆ మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా బ్యాచ్లో మొత్తం 26 మంది మహిళలు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ మొదలైంది. మొదటి మహిళా ఆఫీసర్స్ కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మొత్తానికి ఎలాగో ట్రైనింగ్ పూర్తి చేశారు. గుంజన్ సక్సేనా గారికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉదంపూర్ బేస్లో పోస్టింగ్ వచ్చింది. ఈ బేస్లో ఇద్దరే మహిళా ఆఫీసర్స్, ఒకరు గుంజన్ సక్సేనా, ఇంకొకరు శ్రీ విద్యారాజన్. మొదటిసారి బేస్కి వెళ్ళినప్పుడు వీరికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మొదటి మహిళా ఆఫీసర్స్ కావడం వల్ల అక్కడ ఉండే మేల్ ఆఫీసర్స్ అంతా వీరిని వింతగా చూసేవారు. వారికి సపరేట్ వాష్రూమ్స్ కానీ, యూనిఫామ్ చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. జెంట్స్ వాష్రూమ్ ఉపయోగించేవారు. సీనియర్స్ పెట్టే ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డారు. కొద్దిమంది ఆఫీసర్స్ మాత్రం వీరికి సహాయం చేసేవారు. అది మే నెల 1999. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ప్రారంభమైన సమయం. ఈ యుద్ధంలో పోరాడడానికి ఇండియన్ ఆర్మీకి వైమానిక దళాల అవసరం వచ్చింది. కాశ్మీర్ బేస్లో ఉన్న పైలట్స్ అందరినీ అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ పైలట్స్కి 2 పనులు అప్పగించారు. మొదటిది, శత్రువులు ఎక్కడ ఉన్నారో గాలిలో రౌండ్స్ వేస్తూ కనిపెట్టడం. రెండవది, యుద్ధంలో గాయపడిన సైనికులను కాశ్మీర్లోని మిలిటరీ హాస్పిటల్స్కి తరలించడం. ఈ పైలట్స్ టీంలో 24 సంవత్సరాల గల గుంజన్ సక్సేనా గారు కూడా ఉన్నారు. కానీ యుద్ధంలో ఎయిర్ అటాక్స్కి సక్సేనా గారిని పంపితే ఒకవేళ పొరపాటున సక్సేనా గారు శత్రువులకు చిక్కితే ఏం జరుగుతుందో అని భయపడిన ఆఫీసర్స్ ఆవిడని పంపడానికి ఇష్టపడలేదు.
కానీ పైలట్స్ ఎవరూ అందుబాటులో లేని ఒక ఎమర్జెన్సీ సమయంలో యుద్ధంలో గాయపడి ప్రాణాలకు పోరాడుతున్న సైనికులను రక్షించడానికి సక్సేనా గారిని పంపుతారు ఆఫీసర్స్. గుంజన్ సక్సేనా తన విమానంలో అత్యంత చాకచక్యంగా శత్రువుల మిసైల్స్ నుండి తప్పించుకొని యుద్ధ ప్రాంతం నుండి గాయపడ్డ సైనికులను హాస్పిటల్కు తరలిస్తారు. ఇదే విధంగా కొన్ని వందల మంది సైనికుల ప్రాణాలను కాపాడారు. ఒక ఇంటర్వ్యూలో సక్సేనా గారిని మీ కెరీర్లో మీకు బాగా నచ్చిన గర్వపడే సంఘటన ఏముంది అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏమిటంటే, యుద్ధంలో గాయపడి దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్న సైనికుల ప్రాణాలను రక్షించడం అని అన్నారు. ఇదే విధంగా కార్గిల్ యుద్ధ సమయంలో టొలోలింగ్, బటాలిక్, కార్గిల్ ప్రాంతాల్లో క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్, అదేవిధంగా యుద్ధంలో పోరాడే సైనికులకు అవసరమైన ఆహారం, మెడిసిన్స్ మొదలైన వస్తువులను తన చీతా హెలికాప్టర్స్తో అందించారు సక్సేనా. మొత్తం 8 సంవత్సరాల ఆమె కెరియర్లో 40 మిషన్స్లో పాల్గొన్నారు సక్సేనా. అంతేకాదు, సక్సేనా గారు సర్వైవల్ కోర్స్ చేసే సమయంలో దాదాపు 1 నెల రోజుల పాటు అడవుల్లో జెంట్స్తో కలిసి ఉండేవారట. వారితోనే టెంట్స్ కూడా షేర్ చేసుకునేవారట. అక్కడ ఆవిడకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనప్పటికీ ఆమె ఒక మహిళా సైనికురాలి సామర్థ్యం తక్కువ కాదని నిరూపించింది. కార్గిల్లో తన ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక సివిలియన్ ఆర్గనైజేషన్ శౌర్య వీర్ అనే అవార్డుతో సత్కరించింది సక్సేనా గారిని. నిజంగా ఒక కూతురికి స్వేచ్ఛని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఆ తండ్రి గొప్పతనం మాటల్లో చెప్పేది కాదు. అదేవిధంగా తన తండ్రి తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఆ రోజు దేశానికి సేవ చేసి తన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచిన గుంజన్ సక్సేనా గారు ప్రతి మహిళకు, ప్రతి సైనికుడుకు, దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.